స్థానిక ఎన్నికలకు టైం దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ ఓట్ల కోసం దూకుడు పెంచుతున్నాయి. తమ బలాబలాలు ఎంత అనేది చూపిస్తేనే అవతల పార్టీలోని లొసుగులు వెతుకుతూ సక్సెస్ అవ్వాలని తహతలాడుతున్నాయి. అయితే ఇలాంటి ఓ ప్రయత్నమే ఇప్పుడు కేటీఆర్కి ఉల్టా అయిందంటే అవుననే అనిపిస్తుంది. కేటీఆర్పై సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు, విసిరిన సవాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు సీఎం రమేష్ చెప్పినట్లు కేటీఆర్ బీజేపీలో విలీనం చేయడానికి రెడీ అయ్యాడా? జైలు నుండి కవితమ్మను విలిపించుకోవడం కోసం పార్టీని బీజేపీలో కలిపేద్దామని అనుకున్నాడా? అసలేం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ని ముందుకు తీసుకుపోతున్న నాయకుడు. ఏదైతేనేం కానీ కేసీఆర్ మాత్రం అంత యాక్టివ్గా రాజకీయాలు చేయట్లేదు అన్నది నిజం. ఇక త్వరలో స్థానిక సంస్థలు ఉన్న నేపథ్యంలో మరింత క్రియాశీలకంగా కేసీఆర్ అందుబాటులోకి రాకపోవచ్చు, సలహాలు సూచనలతో సరిపెట్టవచ్చు. అయితే ఆ భారమంతా తన భుజస్కంధాలపై వేసుకున్న కేటీఆర్ మొత్తానికి దూకుడు పెంచే పనిలో పడ్డారు. అందుకే పార్టీ మైలేజ్కి అవసరమైన ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. అందులో భాగంగానే కాంగ్రెస్ను బీజేపీకి ఒకటే అంటూ గట్టిగానే వినిపించే ప్రయత్నం చేశారు. ఏదైతే తమను అధికారంలోకి తెచ్చిందో అదే ప్రాంతీయవాదాన్ని మళ్లీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అడుగులు వేశారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే ఊహించని మలుపు ఎదురైంది. ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన కౌంటర్ కి కేటీఆర్ కు సవాలుగా మారింది. ఇన్ని రోజులు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటూ కూని రాగాలు తీసిన కేటీఆర్ బీజేపీతో అసలు సంబంధం ఉన్నదే కేటీఆర్ కు అని బీజేపీలో కలిసే ప్రయత్నం చేశారని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేటీఆర్ ని డైలమోలో పడేశాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసే క్రమంలో ఏపీలోని బీజేపీ నేతల్ని కూడా టార్గెట్ చేశారు కేటీఆర్. ఆ భూముల అమ్మకం తాకట్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కి మధ్య లావాదేవీలు జరిగాయంటూ ఆరోపించారు కేటీఆర్. సీఎం రమేష్ చేసిన మేలుకు ప్రతిఫలమే ఆయనకు అందిన ఫోర్ట్ సిటీ రోడ్ కాంట్రాక్ట్. 1600 కోట్ల రూపాయల విలువైన ఫోర్ట్ సిటీ కాంట్రాక్ట్ను ఏపీకి చెందిన బీజేపీ ఎంపీకి ఎలా ఇస్తారని బీజేపీ ఎంపీలకు తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టులు అప్పగిస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహించారంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు కేటీఆర్. అయితే ఈ మాటలే రచ్చలేపాయి. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ పై మండిపడ్డారు ఎంపీ సీఎం రమేష్. తెలంగాణలో తనకు 1600 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు వచ్చాయని కేటీఆర్ చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేటీఆర్ తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు సీఎం రమేష్. ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలోని తన ఇంటికి వచ్చేవారనే విషయాన్ని గుర్తు చేశారు సీఎం రమేష్. అప్పుడు మంచివాడినైన తాను ఇప్పుడు చెడ్డవాడిని అయిపోయానా అని ప్రశ్నించారు. అవసరానికి తన వద్దకు వచ్చిన కేటీఆర్ ఇప్పుడు తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేశాయనే భయంతోనే కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు సీఎం రమేష్. బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ గల్లంతవుతుందనే భయం ఆయనలో మొదలైందని, పార్టీ పని అయిపోయిందని అనిపించినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ ని రెచ్చగొట్టడం కేటీఆర్ కు అలవాటు అంటూ ఘాటుగా స్పందించారు. అయితే కవితను జైలు నుండి బయటకు తెచ్చేందుకు సహకరిస్తే, ఈడీ కేసులు లేకుండా చేస్తే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసేందుకు కూడా కేటీఆర్ సిద్ధమని ప్రాధేయపడినట్లు చెప్పారు సీఎం రమేష్. వీలైతే పొత్తు పెట్టుకుంటాం, లేదంటే పార్టీ విలీనం చేస్తామని రమేష్ చెప్పడంతో పరిస్థితి హీట్ ఎక్కింది. ఇక మరోవైపు ఇటీవల కాలంలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును కూడా పదే పదే ప్రస్తావించడం కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. రాజకీయ అవసరాల కోసం కేటీఆర్ ఎంతకైనా దిగజారుతారని రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ నడుస్తుంది.